ఇప్పుడు కల్కి ట్రైలర్ వచ్చింది కదా, సో మీకు ఏం నచ్చింది కల్కి ఒక కొత్తదనాన్ని చూపిస్తుంది అన్న, హాలీవుడ్ రియాక్షన్ చూపిస్తుంది బాగా. ఏం నచ్చింది మీకు కల్కి ట్రైలర్ లో? అది బుజ్జి క్యారెక్టర్ నచ్చింది. బుజ్జి క్యారెక్టర్ నచ్చింది. ఓకే, ప్రభాస్ అన్న లుక్స్ ఎలా అనిపించాయి మీకు? హాసం అన్న, ప్రభాస్ అన్న ఎప్పుడన్నా మా డార్లింగ్ కదా, అందుకోసం బాగా హాసం ఉంటుంది. ఓకే, ఇంకా ప్రభాస్ అన్న చాలా మంది ట్రోల్ చేస్తున్నారు, లుక్స్ బాగాలేవు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగాలేదు, హాలీవుడ్ రేంజ్ సినిమా కాదంటున్నారు. హాలీవుడ్ రేంజ్ సినిమా నా తెలియని వాళ్ళకి ఏం తెలుసు, అది చూసేటోళ్ళకి సినిమా తెలియదు కదా, చూసేటోళ్ళకి మంచిగా తెలుసు. హాలీవుడ్ రేంజ్లో తీసుకుండు. ముందే నాగాశ్విని కదా డైరెక్టర్. ఓకే, ఇప్పుడు దీపిక పదుకొనే గారు చేశారు కదా, సో ఎలా అనిపించింది మీరు? దీపిక పదుకొనే మంచిగా తీసింది, ఆమె బాలీవుడ్ డైరెక్టర్, బాలీవుడ్ నటిగా, అందుకోసం తీసుకున్నారు కదా. ఓకే ఓకే, ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు ఎలా చేశారు అనుకుంటున్నారు మరి తన అశ్వత్థామ క్యారెక్టర్ని? అన్న సీనియర్ యాక్టర్ ఆయన బాగా చేస్తాడు అన్న, ఆయన అంతా మంచిగా చేసిండు. ఓకే, ట్రైలర్లో మీరు కమల్ హాసన్ గారిని గుర్తించారా? అవును. ఎక్కడున్నారు ఆయన? లాస్ట్ పార్ట్లో వస్తాడు, అంటే ఎండింగ్ మధ్యలో వస్తాడు అతను. ఓకే, కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నామా? ఆ డైలాగ్ అదే కదా, ముసలాయనే కదా. ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తాను, ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తాను అనుకున్నా ప్రభాస్ అన్న? ఎన్ని కోట్లతో తీసిరు నా సినిమా? 600 కోట్లతో తీసిరు. మరి దానికంటే మించింది కలెక్షన్ తీస్తాడు అనుకుంటారు. ఓకే, ఒక 2000 కోట్లు 3000 కోట్లు అలా వస్తా అనుకుంటున్నారా? వస్తా అనుకుంటున్నాను.